ఇక్కడ నుంచి చూడండి బ్యాక్ సైడ్ మౌంటైన్ వ్యూస్. అరౌండ్ 2 kilometers ఆఫ్ క్లైంబ్ చేసిన తర్వాత జెండి టాప్కి అయితే రీచ్ అవుతాం. ఏ హై రిడ్జ్ విత్ పానరామిక్ వ్యూస్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి హిమాలయస్ మనకు ఆల్రెడీ గ్రీట్ చేయడం మొదలు పెడితే లైక్ నెవర్ బిఫోర్. కనిపించే పీక్స్ వచ్చేసి నందాదేవి, ద్రోణగిరి, హాతీ పర్వత్ లేదా గోడ పర్వత్, కామెట్ అండ్ అలాగే చౌకంబ, త్రిశూల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ పీక్స్ని చూస్తే మనసులో ఒక తెలియని ఫీలింగ్ అండ్ ఐస్లో కనిపించే ఒక రకమైన స్టార్స్ అనమాట. ఒక స్పార్కిల్ లాగా ఉంటాయి. ఇంత హ్యూజ్గా ఉన్నాయి ఏంట్రా ఈ మౌంటైన్స్ అని అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ ది ట్రెక్ ఏంటి అంటే పంగచులా పీక్ చేయడానికి కూడా మళ్ళీ కులారా క్యాంప్ సైట్ నుంచి నెక్స్ట్ డే జెండి టాప్ దాకా రావాలన్నమాట. అక్కడికి వెళ్ళి ట్రైల్ అయితే మారుతుంది. ట్రైల్ అంటే గుర్తొచ్చింది, యు నో వాట్, కౌరీ పాస్ ట్రైల్ని లార్డ్ కూజన్ ట్రైల్ అని కూడా అని అంటారు. దీనికి అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది? దీనికి ఒక హిస్టరీ, ఒక ఎమోషన్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనం వేసే ప్రతి ఒక్క స్టెప్ కూడా నాట్ జస్ట్ ఆన్ స్నో బట్ ఆన్ హిస్టరీ. ఈ ట్రైల్ని లార్డ్ కూజన్ ట్రైల్ అని అనడానికి కారణం జార్జ్ కూజన్ అనే ఒక బ్రిటిష్ వాయిస్రాయ్ 1905లో ట్రెక్ చేశారనమాట ఈ రూట్లో. అప్పటికెళ్ళి ఈ ట్రైల్ని ఆ పేరుతోనే పిలుస్తున్నారు. ఆయన ఏం చెప్పాడంటే దిస్ ట్రైల్ షోస్ ది సోల్ ఆఫ్ ది ఇండియన్ హిమాలయాస్. సో టుడే వి వాక్ ఆన్ ది రాయల్ ఫుట్ స్టెప్స్. ట్రైల్ కొంచెం ఈజీగానే ఉంది ఇక్కడ కొంచెం, కాకపోతే యూ కెన్ స్పాట్ అ లాట్ ఆఫ్ రాక్స్. కొంచెం అడుగులు జాగ్రత్తగా వేయాలి. అండ్ లుక్ అట్ ది స్నో, వాస్ట్గా ఉంది. అండ్ వ్యూ కూడా ఎట్లుందంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బుగ్గియాల్స్ ఎట్లుంటే అట్లా కనిపిస్తుంది అనమాట. మొత్తం అంతా స్నో స్నో స్నో. ఇదేదో రాళ్ళ మీద ఒక వే వేసారు.